వెల్కమాగ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగింది. ఘటనా స్థలంలో బురద పెరుగుతూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బంది కలుగుతోంది. టన్నెల్లో అధికారులు విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. ఇక సహాయక చర్యల్లో హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో 3 హైడ్రా బృందాలు పాల్గొన్నాయి. అధికారులతో కలిసి పరిస్థితిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్షిస్తున్నారు. Sir, thank you. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద ఘటనపై రేవంత్ తో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇప్పటికే టన్నెల్ దగ్గర మంత్రులు ఉత్తమ్, జూపల్లి చేరుకున్నారు. టన్నెల్ పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తున్నారు. కొండపై నుంచి 400 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, అసలు ఎటువంటి ఆటంకం కలిగింది, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? శ్రీదేవి, నిన్న ఏదైతే ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ఘటనలో ఇరుక్కుపోయినటువంటి 8 మంది కార్మికులను కాపాడడానికి అయితే రెస్క్యూ టీం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరోసారి ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు హైదరాబాద్ కూడా పనిచేస్తుంది. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి కార్మికులు కూడా పనిచేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటి కూడా వాళ్ళంతా వాడుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, నాగర్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా సంఘటన స్థలంలో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తంగా నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడి టచ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడారు. అవసరమైతే ఎటువంటి చర్యలకు చెప్పడానికైనా సిద్ధంగా ఉండండి, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నా అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే దాదాపు 12 కిలోమీటర్ల వరకు రాత్రి ఏదైతే పోయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బురదలో వాటర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అంతా కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటలు తిరిగి వచ్చారు. అయితే మరోసారి ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు హైడ్రా సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తో పాటు ఏదైతే హైడ్రా అధికారి అయినటువంటి రంగనాథ్ కూడా ఈ యొక్క టీమ్ లో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా షిఫ్ట్ల వారీగా కొంతమందిని లోపల పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా దాదాపు 400 మీటర్ల వరకు కూడా వీళ్ళు ఎంత వెళ్తున్న నేపథ్యంలోనే వాటర్ బురద ఒక్కసారిగా ఉన్న నేపథ్యంలోనే లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరోసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా ఎటువంటి అంశాలు అవసరం ఉన్నాయి వాటన్నిటి కూడా వాళ్ళంతా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 8 మందిని కాపాడే ప్రయత్నానికి దాదాపు 24 గంటలు పూర్తయినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభించకపోవడం, ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ప్రధానమంత్రి కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం కూడా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడానికి చెప్పి కూడా అధికారులకు ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా 24 గంటలు కలిసినప్పుడు కూడా ఆచూకీ లభించకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ హరీష్ శంకర్, థ్యాంక్ యూ.